పవిత్రాత్మ స్వరూపులైన భారతీయ సమాజానికి నా కృతజ్ఞతలు. ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, మన పిల్లలు ఏదైనా పొరపాటు చేసినప్పుడు వాళ్ళని కొట్టకుండా, దండించకుండా, దెబ్బలాడకుండా వాళ్ళ ప్రవర్తనలో ఎలా మార్పు సులువుగా తీసుకురావచ్చు అనేది ఈరోజు మీతో చర్చించాలనుకుంటున్నాను. ఇది ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అనేది మాతృమూర్తి, మహామనిత, భారతీయులందరికీ కూడా ఆదర్శవంతురాలైన మదర్ తెరెసా గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన అన్నమాట. మదర్ తెరెసా గారి చిన్ననాటి పేరేంటంటే ఆగ్నెస్. ఆవిడ యుగోస్లేవియా దేశానికి చెందినవంత అనమాట. ఒకసారి ఆవిడ 15 సంవత్సరాల వయసులో ఉండేటప్పుడు ఆరుబయట తన స్నేహితురాలతో ఆడుకుంటుందన్నమాట. అప్పుడు మదర్ తెరెసా వాళ్ళ తల్లి మదర్ని పిలవడం కోసం వచ్చారు. అయితే అలా వచ్చినప్పుడు ఆవిడ ఏం గమనించారంటే, మదర్ తెరెసా ఆడుకుంటున్న కొందరు స్నేహితురాల్లో ఒకరిద్దరు చెడ్డవాళ్ళు ఉండడం చూశారు. అప్పుడు ఆ విషయం పట్ల ఆవిడ చాలా భయపడ్డారు. ఎక్కడ మదర్ తెరెసా వాళ్ళతో కలిసి వాళ్ళలాగే తన వ్యక్తిత్వం కూడా పాడు చేసుకుంటుందో అని ఆవిడ భయపడడం జరిగిందన్నమాట. ఎలా అయినా సరే మదర్ తెరెసాకు ఆ విషయం అర్థమైనట్టు చెప్పాలనుకున్నారు. ఎందుకంటే ఆ వయసులో 15 సంవత్సరాల వయసు అంటే పిల్లలకి ఏదైనా ఒక విషయం మనం వద్దని చెప్పామనుకోండి, వాళ్ళు మనకి ఎదురు సమాధానం చెప్పడం కానీ, లేకపోతే మన ముందు నటించడం కానీ చేస్తారు. అంటే వాళ్ళని కోప్పడినా తిట్టినా వాళ్ళు ఏం చేస్తారంటే మనకు తెలియకుండా వాళ్ళని కలవడం, వాళ్ళతో కలిసి ఉండడం, మన ముందు అబద్ధాలు చెప్పడం చేస్తారు. అందుకే ఆవిడ ఎలా అయినా సరే మదర్ తెరెసాకు ఈ విషయం అర్థమైనట్టు చెప్పాలనుకున్నారన్నమాట. ఆవిడ బాగా ఆలోచించి ఒక ఉపాయం తెలుసుకున్నారన్నమాట. వెంటనే మదర్ తెరెసా ఎప్పుడైతే ఇంటికి వచ్చిందో వెంటనే మదర్ తెరెసాకు కొన్ని డబ్బులు ఇచ్చి మార్కెట్కి వెళ్ళి ఒక యాపిల్ పళ్ళు బుట్ట తీసుకురమ్మని చెప్పారు. వెంటనే మదరు వాళ్ళ అమ్మగారు చెప్పినట్టే ఒక యాపిల్ పళ్ళు బుట్ట కొనుక్కొని వచ్చారన్నమాట. అప్పుడు ఆమె తల్లి ఏం చేశారంటే ఒక పాడైపోయిన యాపిల్ పండునిచ్చి ఆ పండుని ఆ బుట్ట పళ్ళ మధ్యలో ఉంచమని చెప్పారన్నమాట. ఇప్పుడు ఆవిడేం చేశారంటే ఆ పండుని బుట్ట పళ్ళ మధ్యలో పెట్టి ఒక దగ్గర పెట్టారు. ఒక వారం రోజులు పోయిన తర్వాత మదర్ తెరెసా తల్లి మదర్ని పిలిచి ఆ బుట్టను తీసుకురమ్మని చెప్పారు. అప్పుడు మదర్ తెరెసా వెళ్ళి ఆ బుట్టను తీసుకొని వచ్చిందనమాట. అప్పుడు వాళ్ళ తల్లి ఏమన్నారంటే ఆ బుట్టలో పళ్ళు ఎలా ఉన్నాయో చూడమని చెప్పారు. మదర్ ఆ పళ్ళు చూసి, అమ్మ పాడైపోయిన పండు చుట్టూ ఉన్న పళ్ళన్నీ కూడా చెడిపోయిందని చెప్పారన్నమాట. దీన్ని బట్టి నీకేం అర్థమైందని అంటే, అప్పుడు మదర్ తెరెసా ఏమన్నదంటే, ఎక్కడైనా పాడైపోయిన పండు ఉంటే దాని చుట్టూన్న పళ్ళు కూడా పాడైపోతాయమ్మా అని చెప్పిందనమాట. సో నేను కూడా నీకు ఇదే విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా. నువ్వు నిన్న మీ స్నేహితురాలతో ఆడుతున్నప్పుడు నేను చూశాను. ఆ సమయంలో కొందరు వ్యక్తిత్వం సరిగా లేదని మన ఊర్లో అనుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళతో నువ్వు కలిసి ఉండడం వల్ల నీ వ్యక్తిత్వం కూడా పాడయ్యే అవకాశం ఉందమ్మా. నువ్వు ఎప్పుడైతే అటువంటి స్నేహాన్ని వదిలేసుకుంటావో అప్పుడు నీ వ్యక్తిత్వం బాగుంటుంది, నువ్వు ప్రపంచం గర్వించదగ్గ మనిషిగా మారుతావమ్మా అని చెప్పారు. వెంటనే వాళ్ళ తల్లి చెప్పిన విషయం మదర్కి బాగా అర్థమైంది. ఆ రోజు నుంచి ఎప్పుడూ కూడా ఆ స్నేహితురాలతో తను తిరగలేదు. అందువల్లే ఆవిడ మన భారతదేశానికి వచ్చి మనకి ఎన్నో సేవలు చేసి కుష్ఠరోగుల దేవతలాగా ఎన్నో విద్యాలయాలు నెలకొల్పి ఒక భారతదేశం గర్వించదగ్గ వంతిగా మారారన్నమాట. అలాగే నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే, ఎవరైతే తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో మదర్ తెరెసా ఏదైతే అనుసరించారో అదే విధంగా పిల్లల్ని దండించుకుంటా వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ విధంగా చెప్పగలిగితే మనం భారతదేశానికి ఉపయోగపడే పౌరుల్ని తయారు చేసినట్టే. అప్పుడు మన పిల్లలు కూడా దేశం గర్వించదగ్గ వ్యక్తులుగా మారుతారన్నమాట, అబ్దుల్ కలాం లాగా అలాగనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, భారత సమాజంలో ఉండే తల్లిదండ్రులారా, ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీ పిల్లల యొక్క వ్యక్తిత్వం అనేది మీరు మార్పు తీసుకురావడం చాలా అవసరం కొన్ని విషయాల్లో. అటువంటప్పుడు ఇటువంటి కొత్త ఉపాయాలను మీరు గ్రహించి కనుక్కొని పిల్లల వ్యక్తిత్వాన్ని మార్చగలిగితే భారతదేశంలో ఎన్నో అనర్థాలు అయిపోతాయి. అంతేకాకుండా భారతదేశం ఎంతో శాంతియుతంగా సంతోషంగా ఉంటుందన్నమాట. ధన్యవాదాలు.